హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని సంతోష్ 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏందంటే ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్‌లో చెప్పాను. నా సబ్స్క్రైబర్ నాకు గిఫ్ట్స్ పంపించారన్నమాట. సో, అదేం గిఫ్టో ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో, ఏ ఏ టైప్స్ ఉన్నాయో అవన్నీ మీకు చూపిద్దామనేసి వీడియో అయితే తీయడం జరిగిందన్నమాట. నేను గూడా చాలా హ్యాపీగున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకంటూ అంటే ఎంతైనా ఉంటది గదా! నేను ఇంతవరకు వెళ్ళాను. అండ్ నాకు గూడా అంటే సపోర్ట్ ఇంత ఉంది, ఇంతలా ఉందనేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నా. బట్ అది గూడా మీతోని షేర్ చేసుకోవాలనేసి నేను ఈ వీడియో తీస్తున్నాననమాట. సో, ఏమేమి ఉన్నాయో ఏంటో అనేసి ఇప్పుడు చూసేద్దాం. చాలా ఎక్సైట్‌మెంట్‌తోని ఓపెన్ జేసినప్పుడు చాలా సతాయిస్తారు గదా! ఈ గిఫ్ట్స్ బాక్స్. చాలా అంటే చాలా. ఎంత తొందరగా ఎంత ఫాస్ట్‌గా చూద్దామన్న ఆశతోని ఉంటాం. కానీ అది బాగా అదే టైంకి బాగా సతాయిస్తది. సరిగ్గా ఓపెన్ గాదు. ఒక సైడ్ కట్ జేస్తే ఇంకో సైడ్ కట్ అయితది. అట్లుంటదన్నమాట. వావ్! సాయిబాబా. దిస్ ఈజ్ మై ఫేవరెట్ గాడ్. చాలా 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 అన్నమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకా ఈ విషయం ఏందంటే నేను ఓపెన్ జేసింది ఫస్ట్ సాయిబాబానే. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నమాట. సో, అది సాయిబాబా ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బాక్స్ పైన డిజైన్ వచ్చేసి వేరే ఉంది. లోపలొచ్చేసి ఆహ్, బాబా ఉండేసరికి నేను సడెన్‌గా అదే పైగా ఫస్ట్ ఓపెన్ జేసినా అదే ఓపెన్ జేయడంతో నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించిందన్నమాట. సో, సాయిబాబా ఫ్యాన్ అన్నమాట నేను. సో, అందుకే చాలా హ్యాపీగా ఫస్ట్ ఫస్టే అది గిఫ్ట్ అదే బాబాదే వచ్చిందనేసి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ. నన్నింతలా ఆదరించినందుకు. అండ్ నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఇలానే మీకు మీతో హ్యాపీగా మాట్లాడుతూ, ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా. సో, మీ ప్రేమ గూడా నా మీద అలానే చూపించాలని కోరుకుంటున్నా. ఒకటైతే సాయిబాబా కదా! ఇక నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సాయిబాబా. నెక్స్ట్ అది ఓపెన్ చేయాలి మళ్ళీ. దానికి ఒక 5 మినిట్స్ టైం పట్టుద్ది. ఓహ్! సూపర్ అసల. నెక్స్ట్ వచ్చేసి లిప్‌స్టిక్స్ 3 టైప్స్. 3 కలర్స్ లిప్‌స్టిక్స్ అన్నమాట. సో, ఇంకా నెయిల్ పెయింట్స్ చాలా కలర్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. మినిమమ్ ఒక 8 కలర్స్ ఉన్నాయనుకుంటున్నా. లిప్‌స్టిక్ నాకు చాలా నచ్చినాయి. డిఫరెంట్ డిఫరెంట్ 3 కలర్స్. అన్ని కలర్స్ నేనెప్పుడు తీసుకోలే అసల. నా దగ్గర రేర్ ఇలాంటి లిప్‌స్టిక్స్ అవన్నీ ఏముండవు. ఎందుకంటే నా స్కిన్ సెన్సిటివ్ కాబట్టి నేను యూజ్ చెయ్యను లిప్‌స్టిక్స్ ఎక్కువ. ఎక్కడైనా ఫంక్షన్‌కి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు తప్పదు అన్న ఆహ్, సిట్యుయేషన్‌లో యూజ్ చేస్తానన్నమాట. పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, లైట్ పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్, వైట్ కలర్, వయొలెట్ కలర్ అన్నీ మిక్స్ అంటే మినిమమ్ ఒక 9 కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో, ఆల్ కలర్స్ మాక్సిమం కవర్ చేసేసారు. సో, ఇన్ని కలర్స్, ఇన్ని టైప్స్ నెయిల్ పెయింట్ అయితే నేనెప్పుడు తీసుకోలేదు. నేను అసల
విషయం జెప్పాలంటే నేను నెయిల్ పెయింట్స్ పెట్టుకోను. కావాలంటే ఇప్పుడు గూడా చూడండి అసలు పెట్టుకోను. నాకు ఎక్కడైనా వెళ్తే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే గాని అది గూడా ఎక్కువ మెరూను అండ్ పింక్, లైట్ పింక్ ఇలా ఇవే ఉంటాయి నా దగ్గర. డిఫరెంట్ కలర్స్ ఏమి ఉండవు. ఎక్కువ పెట్టుకోను కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు దాని పైన పెట్టుకోవాలనేసి. సో, ఎక్కువ తీసుకున్నా గానీ ఏదో రొటీన్ కలర్సే తీసుకుంటా తప్ప మా అమ్మ అంటదింకా, మెరూనే బావుంటది. మెరూన్ కలరే బావుంటది" అని మా అమ్మ. మెరూన్ పింక్ ఇదే తీసుకుంటారన్నమాట. సో, ఫస్ట్ టైమ్ ఇన్ని టైప్స్ తీసుకురావడం. పైగా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క డ్రెస్‌కి మ్యాచింగ్ యేసుకుంటా నెయిల్ పెయింట్స్. సో, వీటిని ఏమంటారో తెలియదు. కానీ ఇది తెలుసు ఇది హ్యాంగర్ అంటారు కదా! దాన్ని. కీ చైన్స్ అండ్ ఏదన్నా హ్మ్. పెట్టడానికే ఇది యూజ్ అయిద్ది గదా! సో, దాని నేమ్ పెద్దగా తెలవదు. వీటి నేమ్ అయితే అసలే తెలవదు. వీటిని ఎలా యూజ్ చేయాలో గూడా తెలియదు. తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అండ్ బావుంది లెగ్ పీస్ లాగా. నాకు వాటిని చూస్తే లెగ్ పీసే గుర్తొచ్చింది. లెగ్ పీస్ లాగానే ఉన్నాయన్నమాట. అదేందో మీరు కామెంట్ చేయండి నాకు తెలీదు. ఒకటేమో మన హ్యాంగర్ అని తెలుసు. లి మన లాక్స్, కీ చైన్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అయిద్దని. ఇంకోటి ఇది కీ చైన్స్ ఇది. ఇది అందులో కీ పెట్టేసి దానికి హ్యాంగర్‌కి వేలాడదీయాలన్నమాట. సో, ఇంకా చీర పిన్స్, చీర పిన్స్ నెక్స్ట్ వచ్చేసి చీర పిన్స్ అన్నమాట. 2 టైప్స్ ఉన్నాయి. నచ్చినాయి నాకు బావున్నాయి స్టోన్స్‌తో. ఇంకా నెక్స్ట్ ఏంటి ఇదేంటి? ఇది ఫ్యాన్. బుడ్డి ఫ్యాన్. మేకప్ పోకుండా ఓన్లీ ఫేస్‌కి వచ్చేలా మాత్రమే. యూజ్ అయిద్ది. అప్పుడప్పుడు పవర్ పోయినప్పుడు ఫంక్షన్స్‌లా కొన్ని టైంలో సమ్మర్‌లో బాగా ఎండుంటది గదా! సమ్మర్‌లోనే ఎక్కువ మ్యారేజెస్, ఫంక్షన్స్ ఉంటాయి గదా! అప్పుడు పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు హెవీ డ్రెస్ ఏసుకున్నప్పుడు బాగా ఉబ్బరిస్తది గదా! అప్పుడు ఇది బాగా యూజ్ అయిద్ది. బావుంది. నాకు చాలా నచ్చింది. మా సోన్ తల్లికి గూడా అప్పుడప్పుడు పవర్ పోయినప్పుడు ఓన్లీ ఫేస్‌కొచ్చేలా గూడా పెట్టుకోవచ్చనమాట. జర్నీ జేసేటప్పుడు, ఎటైనా బయట ఎండకి పోయినప్పుడు ఇది తీసుకెళ్ళొచ్చు. నచ్చింది నాకు. భలే ఉంది చిన్నగా. మీకు అందులో ఏది నచ్చిందో కామెంట్ చేయండి నాకు. ఇది ఆహ్, ఇది గూడా హోమ్ డిజైన్ కోసం హ్యాంగర్స్. అలా పెట్టుకోవాలని చూపిస్తున్నా. కానీ అది అక్కడ గాదు పెట్టుకునేది. ఎటైనా వాల్ డెకరేషన్స్‌కి అలా యూజ్ చేస్తారు గదా! లాస్ట్‌కి ఇది స్మైల్ బొమ్మ అన్నమాట. స్మైల్‌తోనుంది. అండ్ దానికి చైన్ ఉంది. అండ్ హ్యాపీ అని ఉంది చూడండి. హ్యాపీ లాస్ట్ ఇది. హ్యాపీ అని అట్లా సింబల్ ఉంది. హ్యాపీ సింబల్. బావుంది. సో, దీంతోనే లాస్ట్ అన్నమాట. ఇది స్మైలీ సింబల్ ఉంది. ఎప్ ఎన్ని టైప్స్ గిఫ్ట్సో ఇప్పుడు చూద్దాము. మినిమమ్ ఒక 9 టైప్స్ ఉన్నాయి. 9, 10 టైప్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ 9 టైప్స్‌లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి. నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ మెంబర్స్. మీరు ఇట్లనే నన్ను లైక్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. అండ్ నేను కూడా మంచి మంచి వీడియోస్‌తో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మానేయకండి. అట్లాగే నా వీడియో కూడా మొత్తం చూడండి. సగం సగం కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో, థాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. ఏ గిఫ్ట్ అయితే నచ్చిందో అది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.